హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనము కర్నూలు నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేస్తున్నాము. సర్వీస్ నెంబర్ 6420 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో. ఈ బస్సు ఉదయం 11 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరాలి, కానీ రావడమే ప్లాట్ఫామ్ పైకి 11 గంటలకు వచ్చింది. నంద్యాల డిపో బస్సు. సీట్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఛార్జింగ్ పాయింట్స్ అయితే వర్క్ చేయడం లేదు. సీట్స్ దగ్గర ఉండేది. ముందర మనకు టీవీ ఉంటుంది కదా, టీవీ దగ్గర ఒక 2 ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి. అందులోనే మనం ఈ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సీట్స్ అయితే బాగున్నాయి. కొత్త సీట్లు అయితే అటాచ్ చేసినట్టున్నారు, బాగానే ఉన్నాయి సీట్స్. ఓల్డ్ సీట్స్ అన్ని తీసేసి కొత్త వేసినారని చెప్పినారు, కానీ ఛార్జింగ్ పాయింట్స్ అయితే వర్క్ చేయడం లేదు. సీట్ నెంబర్ 11 బుక్ చేసుకున్నాను. రిజర్వేషన్ 407 రూపాయలు అయితే పడింది. ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకున్నాను. మార్నింగ్ కదా, అవసరం లేదు అని అడిగితే డైరెక్ట్గా మీరు ఎక్కచ్చు. హ్యాపీగా 380 రూపాయలు ట్రావెల్ చేయొచ్చు. ఏమంటే కొన్నిసార్లు మన బ్యాడ్ లక్ కొద్దీ హైదరాబాద్ బస్సెస్ కూడా ఖాళీగా ఉండకుండా ఫిల్అప్ అవుతూ ఉంటాయి. అందుకే నేను రిజర్వేషన్ చేసుకున్నాను. కొన్నిసార్లు మనకు సీట్స్ దొరికినా ఏదో బ్యాక్ సైడ్ దొరుకుతూ ఉంటాయి, కొంచెం ఇబ్బంది అని ఫ్రంట్లోనే బుక్ చేసుకున్నాను. 11 గంటలకు వచ్చిన బస్సు ఉదయం 11 గంటల 15 నిమిషాలకు స్టార్ట్ అయింది. అంటే ఒక పావు గంట మాత్రమే బ్రేక్, అంతే. ఇదే బస్సు 9 గంటలకు బయలుదేరుతుంది నంద్యాల నుంచి. నంద్యాల నుంచి కూడా రిజర్వేషన్ ఉంది. కర్నూలు నుంచి కూడా ఈ బస్సుకి రిజర్వేషన్ అయితే ఉంది. ఓకే, ప్రజెంట్ మనము బళ్ళారి చౌరస్తా దగ్గర అయితే ఉన్నాము. స్ట్రైట్ వెళ్తే బళ్ళారి లేదా ఆదోని, పత్తికొండ ఈ వేలోనే వెళ్తాయి బస్సెస్ అన్నీ కూడా. మనం రైట్ తీసుకుంటే హైదరాబాద్ చేరుకోవచ్చు. ఇక్కడే నెంబర్ ఆఫ్ కార్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. వాళ్ళు 400, 450, 500 అడుగుతూ ఉంటారు, కానీ బస్ స్టాండ్ వరకు అయితే వెళ్ళదు. అరంగల్ వరకు వెళ్తుంది. మళ్ళీ అక్కడ నుంచి మనం సిటీ బస్ క్యాచ్ చేయాలి. నన్ను అడిగితే ఈ కార్లను కూడా అవాయిడ్ చేయడం బెటర్. అరంగల్ వరకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కార్ ఒక బెస్ట్ ఆప్షన్, కానీ మనము ఈ కోటికి, సికింద్రాబాద్కి లేదా హైదరాబాద్ ఎంజీబీఎస్, అఫ్జల్గంజ్ వెళ్ళాలనుకునే వాళ్ళు బస్సు ఎక్కండి. ఎందుకంటే కార్లో మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే వెళ్తాం. మళ్ళీ అక్కడ నుంచి సిటీ బస్ స్టాండ్కి వెళ్ళాలనుకుంటే, అంటే సిబిఎస్కి కానీ లేదా ఇతర ఏ ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నా సరే మళ్ళీ మీరు అరంగల్ నుంచి సిటీ బస్ క్యాచ్ చేయాలి. బస్సులు టైంకి ఉండవు, కొన్నిసార్లు ఉన్నా కూడా సీట్లు దొరకవు. మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక 50 రూపాయలు, 60 రూపాయలు ఛార్జ్ ఎక్కువ పెట్టుకోవాలి. నన్ను అడిగితే కార్లు వెళ్ళడం కంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ లేదా టీజీఎస్ఆర్టీసీ బస్సెస్లో కూడా వెళ్ళడం బెటర్. టీజీఎస్ఆర్టీసీలో వెళ్తే 390 రూపాయలు అవుతుంది. ఏపీఎస్ఆర్టీసీ 380 రూపాయలు అయితే అవుతుంది. ప్రజెంట్ మనము బ్రిడ్జి కూడా క్రాస్ అవుతున్నాము. తుంగభద్ర రివర్ బాగానే ఉంది, వాటర్ ఫ్లో బెటర్గానే ఉంది. నేనైతే లాస్ట్ ఇయర్ ఏమో చూసినప్పుడు పూర్తిగా ఎండిపోయి ఉండే, కానీ ఇప్పుడు వాటర్ బాగానే ఉంది, పర్లేదు. ఫస్ట్ టోల్ గేట్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి మనకు అంటే కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గంలో 3 టోల్ గేట్స్ అయితే తగులుతూ ఉంటాయి. అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ ఈ రూట్లో. ఓకే, వీడియో చివరి వరకు చూడండి. ఫ్రంట్ వ్యూ అయితే బాగా చూపిస్తాను, చూడడానికి ట్రై చేయండి.
ప్రజెంట్ మనం జడ్చర్ల చేరుకున్నాము. ఇక్కడే ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సెసే కాదు, టీజీఎస్ఆర్టీసీ బస్సెస్, చాలా బస్సెస్ కూడా ఇక్కడే లంచ్కి అయితే ఆపుతూ ఉంటారు. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులు కూడా ఇక్కడే లంచ్కి అయితే ఆపుతూ ఉంటారు. ప్రజెంట్ బస్ స్టాండ్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 82 కిలోమీటర్లు డిస్టెన్స్ అయితే ఉంటుంది హైదరాబాద్. నాకు తెలిసి లంచ్ బ్రేక్ ఎంత లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. టైం 1:40 అయితే అయ్యింది. మధ్యలో ఎక్కడ ఆపలేదబ్బా. ఈ ఎర్రవల్లి చౌరస్తా కానీ, తర్వాత ఈ పెబ్బేరు, కొత్తకోట ఏం లేదు, డైరెక్ట్గా జడ్చర్లలోనే ఆపినాడు. జడ్చర్ల బస్ స్టాండ్ వన్ ఆఫ్ ది మేజర్ బస్ స్టాండ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడే బస్సెస్ ఎక్కువ కలుస్తూ ఉంటాయి. మహబూబ్ నగర్ వెళ్ళే బస్సెస్ కానీ, ఒక జంక్షన్లా కర్నూలు వెళ్ళే బస్సెస్, బెంగళూరు వెళ్ళే బస్సెస్, తిరుపతి వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ కలుస్తూ ఉంటాయి. ఒక కూడల్లాగా అనుకుంటే, ఒక జంక్షన్ లాగా ఇది. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత మనమైతే బయలుదేరుతున్నాము హైదరాబాద్కు జడ్చర్ల నుంచి. నేను మిల్స్ తీసుకున్నాను, 120 రూపాయలు పడింది. ఏం పెద్ద టేస్ట్ అయితే ఏం లేదు. ఇక్కడ చెప్తున్నా కదా, ఈ రూట్లో వచ్చేటప్పుడు మనము ఏదన్నా ఫుడ్ క్యారీ చేసుకొని రావడం బెటర్. కాస్ట్ ఎక్కువనే, ఫుడ్ లో క్వాలిటీ ఉంటుంది. ఇంకా డాబాల సైడ్ అయితే ఫుడ్ అస్సలు ఇంకా దరిద్రంగా ఉంటుంది. ఏమంటే తప్పదు, నాకు ఆకలి ఎక్కువ. అందులో నేను మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సర్లే ఏమన్నా మారింటుందేమో అనుకున్నా కానీ అంత ఏం లేదు. డిసప్పాయింటెడ్. 120 రూపాయలు, 100 రూపాయలు ఉండేది. మళ్ళీ ఇప్పుడు ఈ గ్యాస్ సంక్షోభం నుంచి 20 రూపాయలు పెంచినాడు వీళ్ళు కూడా. ఈ యుద్ధం ఎప్పుడు ఆపుతారో, మనకి రేట్లు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. బస్సు స్పీడ్ అయితే బాగానే పోతున్నాడు. ఇప్పుడు టైం 2:10 అయింది కదా, నాకు తెలిసి 4 లోపు హైదరాబాద్ వెళ్ళిపోతాము. ఒకవేళ ట్రాఫిక్ క్లియరెన్స్ లేకపోతే ఏం చేయలేము. అందులోక మనం బయలుదేరేది ఫ్రైడే రోజు. ఫ్రైడే రోజు పీక్లో ఉంటుంది ఈ ట్రాఫిక్. చూద్దాం మరి. సాయంకాలం 4 గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ చేరుకున్నాము. బాగుంది, ఓవరాల్గా జర్నీ అయితే చాలా బాగుంది. ఎక్కడంటే మనకు కొంచెం డిసప్పాయింట్ అయ్యేది, జడ్చర్లలో లంచ్ బ్రేక్ అయితే బాగాలేదు, ఫుడ్ అయితే బాగుండదు అక్కడ.
ఛార్జింగ్ పాయింట్స్ ఒక్క చోట మాత్రమే వర్క్ చేస్తుంది. టీవీ అయితే ఉండదు ఎంటర్టైన్మెంట్ పర్పస్. కానీ స్పీడ్ మాత్రం బాగానే మెయింటైన్ చేసినాడు. ఒక్క జడ్చర్లో తప్ప ఎక్కడా కూడా ఆపలేదు. అరంగర్కి ఒక 20 మినిట్స్ ముందు అంటే 3 గంటల 40 నిమిషాలకు చేరుకున్నాము. సిబిఎస్కి 4 గంటలకు చేరుకున్నాము. థ్యాంక్ యూ.